మనోజ్ అయితే మాత్రం ఇంక గట్టిగా ప్రభావతినైతే, అమ్మ నువ్వు తప్పక నాకు ఇప్పుడెవరూ నాకు సహాయం చేసేవాళ్ళు లేరు అని అనగానే, ఇంక ప్రభావతి అయితే ఇంక కొడుకే వచ్చి తన ఇష్టమైన కొడుకు కాబట్టి ఇంక వచ్చి అడిగితే, సరేలేరా ఆ ఇల్లు అమ్మేసి ఈ ఇల్లు తీసుకుందాంలే అందరికీ ఉన్నట్టుగా ఉంటుంది అని ఇంక ప్రభావతి కూడా ఒప్పుకుంటుంది. ఇంక మా అమ్మ చూసావా రోహిణి, మా అమ్మకి నేనంటే ఎంత ఇష్టమో ఇల్లు అమ్మడానికి మా అమ్మ ఒప్పుకుంది. మా అమ్మ ఒప్పుకున్నప్పుడు వాళ్ళందరితో మనకు అవసరం లేదు అని ఇంకా మాట్లాడుకుంటూ ఉంటే, చూసావా మనకు బోర్డు రోమతి నిలయం చెప్పనని పెట్టాం కదా, ఆ బోర్డు వస్తుంది. అయినా వీళ్ళేంటి ఇంత లేటుగా వస్తున్నారని చెప్పి అనేటప్పటికీ ఇంక ఎదురుగా ఒక కారు వచ్చి ఆగుతుంది. ఇంకా ఆ కారులో ఆ విల్లాకు సంబంధించిన అసలు ఓనర్ అయితే ఆ ఇంటికి వస్తాడు. ఇంకా వచ్చి తనైతే ఇంకా అంటాడు, అసలు ఎవరు మీరందరూ, ఈ విల్ల మాదైతే మీరందరూ ఎందుకున్నారు అన్నట్టుగా అనేటప్పటికీ, అయ్యో సార్ మేము ఇది 30 లక్షలు పెట్టి అడ్వాన్స్ కూడా కట్టేసాం, ఇంకా 270 కోట్లు ఇచ్చేసామంటే మాకు ఏమీ ఉండదు, మాదే అయిపోతుందంటే అసలు ఇవ్వడానికి వాళ్ళెవరు, తీసుకోవడానికి మీరెవరు అన్నట్టుగా ఇంకా వీళ్ళ అసలు ఓనర్ అయితే మాట్లాడతారు. ఇంకా అందరూ అయితే మేము డబ్బులు కట్టాము 30 లక్షలు కట్టాము అని చెప్పి నన్ను అనగానే ఇంకా రంగంలోకి అయితే అసలు గల ఓనర్ అయితే ఇంకా పోలీసులను కూడా రంగంలోకి దింపుతాడు. అప్పుడు ఇంకా పోలీసులు కూడా అయితే వచ్చి అసలు ఓనరు తను మీరేదో మోసపోయినట్టున్నారు, ముందు వెళ్ళి అది చూసుకోండి, ముందు మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేసేయండి అని చెప్పని ఇంకా పోలీసులతో ఖాళీ చేపిస్తూ ఉండేటప్పటికీ ఇంకా రోహిణికి అయితే ఒక్కసారిగా కళ్ళు తిరిగిపోతాయి. ఇంకా ప్రభావతి మీద పడిపోతే, సార్ మేము 30 లక్షలు ఇచ్చాం సార్ అంటే, 30 లక్షలు ఎవరికి ఇచ్చారో ఏంటో, అసలు మీ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయంటే ఇవ్వలేదు వాళ్ళంటే, మరి ఒరిజినల్ డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి మీకు ఎలా వస్తాయి అన్నట్టుగా తనైతే అంటాడు. ఇంకా బాలు మీనా అందరూ అయితే ఇంకా బాలు మీనా అయితే ఇంక ఏం చేయాలా అని చెప్పిన ఆలోచనలో ఉంటే ఇంకా ప్రభావతి అయితే ఇంకా అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ బాలు మీనానే చేశారు అది అన్నట్టుగా ఇంకా మళ్ళీ వాళ్ళ మీదే అంటుంది. ఇంకా సత్యంకి అయితే కోపం వచ్చి, ఏ చిన్న మంచి జరిగింది అంటే వాళ్ళు చేయనట్టు, చెడు జరిగింది అంటే వాళ్ళిద్దరే చేసినట్ట అన్నట్టుగా ఇంకా అంటారు. ఇంకా ప్రభావతి అయితే ఇంకా సత్యం చూడలేక మళ్ళీ తన కొడుకు మోసపోయాడని ఇంకా అనేటప్పటికీ అందులో కల్పన కూడా ఇంకా వచ్చుంటుంది. ఆ విల్లాని కల్పననే కొంటుంది. ఇప్పుడు అసలు ఓనర్ కూడా కల్పనకి ఇచ్చేసి మిగతా బ్యాలెన్స్ తను తీసుకోవడానికి అయితే ఇద్దరు అయితే అక్కడికి వస్తారు. ఇంకా అలా వచ్చేటప్పటికి ఇంక వీళ్ళందరూ బ్యాగులు అన్నీ తీసుకొని వెళ్తూ ఉంటే ఇంకా అక్కడికి కల్పన కూడా వచ్చి, ఏంటి బాలు మీరందరూ ఇక్కడి నుంచి వెళ్తున్నారని చెప్పని రోహిణిని మనోజ్ని అయితే చూస్తుంది. ఇంకా చూసిన తర్వాత, ఏంటి కెనడా మేడం నీకు మా వాళ్ళందరూ తెలుసా అంటే, తెలుసు బాలు అని చెప్పి అంటుంది. ఈ విల్లాన్ని నేనే కొన్నాను, ఈరోజే రిజిస్ట్రేషన్ చేయించుకుందామని అసలు ఓనర్ కూడా వచ్చాడు అని చెప్పి అనేటప్పటికీ ఇంకా కల్పన దగ్గర తన గురించి ఏం తెలియకూడదు అన్నట్టుగా ఇంకా పదండి అని చెప్పని అన్నట్టుగా మనోజ్ అయితే అంటాడు. ఇంకా తన కొడుకు బాధపడి ఇక్కడ ఎక్కువసేపు ఉండలేక వెళ్తున్నాడేమో అన్నట్టుగా ఇంకా ప్రభావతి అనుకుంటుంది. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ దాంట్లో నువ్వు కరెక్ట్గా ఆలోచించి చేసేది, మైనా తుమ్మిందని నాకు అపశకనం వస్తుంది, ఇలాంటివన్నీ పట్టించుకోకూడదు అని చెప్పిన అన్ని మాటలు మాట్లాడారు. వెనక ముందు ఏది ఆలోచించుకునేది తెలీదా? ఇంక రోహిణి అయితే అసలు ఏం మాట్లాడాలో తెలియక ఇంకా నాకు బాగాలేదు అన్నట్టుగా ఇంకా యాక్టింగ్ చేసేస్తుంది. ఇప్పుడు మనోజ్తో పాటు నేను మోసపోయానని చెప్పని తెలిసింది అంటే ఇంకా మీనా వాళ్ళ దగ్గర కూడా నన్ను మనోజ్ లెక్కలోని ఇంకా లెక్కేస్తారు అన్నట్టుగా బాధపడుతూ ఉంటే, మనోజ్ అయితే వాళ్ళు ఎలా మనల్ని మోసం చేయగలిగారు అంటే, ఒరే నువ్వు మోసపోయేవాడు కాబట్టే అందరూ నిన్ను వెతుక్కొని మరి నిన్ను మోసం చేస్తున్నారా అని బాలు అంటాడు. రే ఇదంతా నీ వల్లే జరిగిందిరా అని మళ్ళీ బాలు మీదకైతే వెళ్తాడు.